హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే పెసరపప్పుతో బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం గ్లాసున్నర పెసరపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఒక 70% ఉడికిన తర్వాత వార్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల మైదా, చిటికెడు ఉప్పు, హాఫ్ గ్లాస్ పంచదార, స్పూనున్నర నెయ్యి, హాఫ్ గ్లాస్ పాలు వేసి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత హాఫ్ గ్లాస్ నూనె వేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పులో ఒక గ్లాస్ పంచదార వేసి కలిపి ఒకసారి మిక్సీ తిప్పి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయినట్టే. తర్వాత అరిటాకు తీసుకొని మన మైదా తోపుని చిన్న ముద్ద తీసుకొని ఇలా చేత్తో అంచుకుంటూ రౌండ్ అయిన తర్వాత పెసరపప్పు మిశ్రమాన్ని ఒక రౌండ్ చేసి దాన్ని మధ్యలో పెట్టి మొత్తాన్ని కవర్ చేసి ఇలా రౌండ్గా ఆయిల్ అప్లై చేస్తూ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి. అంతే, మన ఒబ్బట్టు రౌండ్ షేప్ రెడీ అయ్యింది. తర్వాత పెనం పెట్టుకొని ఆ రెడీ అయిన ఒబ్బట్టుని పెనం మీద వేసుకోవాలి. అలా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకుంటే మన ఎంతో టేస్టీ అయిన ఒబ్బట్టు రెడీ అయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.